కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పార్ట్నర్ సెంటర్ లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో మరొక జాతీయ విద్యా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించినటువంటి బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టారు. ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ సంస్థ. లీగల్ ఎడ్యుకేషన్ విషయంలో ఒక భారతీయ చట్టాలు మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ చట్టాలతో సహా దానిపైన విద్యా బోధన, శిక్షణ, అలానే రీసెర్చ్ కి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించినటువంటి బిల్లుని మంత్రి నారా లోకేష్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందింది. ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్థ కార్యకలాపాలని ప్రారంభించబోతుంది. ఇది ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థకి జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. నేరుగా దీన్ని నిర్వహించేటువంటి బాధ్యతలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు ఇన్వాల్వ్ అవుతారు. నారా లోకేష్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారు కూడా ఈ చట్టాన్ని అంటే ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి ఆయన కూడా ఒక కారకులు. ఎందుకంటే ఈ వ్యవస్థని, ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తన వంతు సాయంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి తన వంతు సాయం చేస్తున్నట్టుగా ఈ సంస్థని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాన్ని ప్రోత్సహించారని, మార్గదర్శనం చేశారని నారా లోకేష్ చెప్పారు. అంటే గవర్నర్ ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి విషయమే. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేసి వచ్చినటువంటి వ్యక్తి, న్యాయ కోవిదుడు. న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని నారా లోకేష్ తెలిపారు. ఇది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ సంస్థకు సంబంధించి మొదటి భాగం గోవాలో ఇది ఏర్పాటైంది. మొదటి విభాగం ఏర్పాటైనటువంటి సంస్థ ఇది. స్టూడెంట్స్ కి సంబంధించి కానీ, అలానే న్యాయ విద్యా పరమైనటువంటి రీసెర్చ్ కి సంబంధించి కానీ ఇది ఒక ప్రఖ్యాతమైనటువంటి విద్యా సంస్థ. దేశవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి స్థానం పొందినటువంటిది. బిఏ ఎల్ఎల్బి ఆనర్స్ 5 సంవత్సరాలు, బీబీఏ ఎల్ఎల్బి ఆనర్స్ 5 సంవత్సరాలు, ఎల్ఎల్ఎం 1 year, ఇట్లా సర్టిఫికేట్ కోర్సులు, వీటన్నిటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ సంస్థ వస్తే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భవనాన్ని మనం మళ్ళీ చూసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కలుగుతుంది. అమరావతిలో కేవలం నామినల్ లీజ్ రూపాయి మాత్రమే లీజుతో 55 ఎకరాల భూమిని ఈ సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది గోవా క్యాంపస్. ఒకసారి గోవా క్యాంపస్ చూస్తే స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి అంచనా వేయొచ్చు. ఈ సంస్థకి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది అంతర్జాతీయంలో, పైగా ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దామాషాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి విద్యార్థులకి 20% సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో కానీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించి కానీ, వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా ఈ సంస్థ అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ముఖ్యంగా నారా లోకేష్ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇందులో మెన్షన్ చేశారు. ఎంత త్వరగా ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలను ప్రారంభిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్థ కార్యకలాపాలు అంటే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అమరావతి వింగ్ కి సంబంధించి ప్రారంభం అవుతుంది. తాత్కాలిక భవనాలను దీనికి కేటాయించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత పూర్తి స్థాయి శాశ్వత భవనాల దిశగా కూడా అడుగులు వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే అమరావతిలో దీనికి సంబంధించినటువంటి భూమి ఎక్కడ కేటాయింపు చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది మాస్టర్ ప్లాన్, అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. ఇది ఓపెన్ టు ఆల్, ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ ఈ కొసలో ఉన్నటువంటి ల్యాండ్, ఇక్కడ భూమిని కేటాయించారు అమరావతిలో ఈ లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి. ఈ ప్రాంతంలో అంటే దాదాపు ఇది 55 ఎకరాల భూమి లా యూనివర్సిటీ, IIULER అంటే ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినాయి. సో ఈ సంస్థకి కేటాయింపులు చేసినటువంటి భూమిని మనం చూస్తే కూడా ఇక్కడ 55 ఎకరాల భూమిని కేటాయించారు. 55 ఎకరాల భూమి లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిగా మనం నోటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించి నిర్మాణ ప్రక్రియలో ముందుకు వెళ్ళడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే తాత్కాలిక భవనాలు కొన్నిటిని ఉపయోగించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ తాత్కాలిక భవనాల ద్వారా ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలి, వాటికి కల్పించాల్సినటువంటి వసతులు, వీటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. వీలైనంత వేగంగా దీనికి భూ కేటాయింపులు జరిగిపోయినాయి కాబట్టి వీలైనంత వేగంగా నిర్మాణ ప్రక్రియ దిశగా కనుక ముందుకు వెళ్తే ఒక శాశ్వత భవనాన్ని నిర్మించేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బోర్డులు కూడా చూస్తే డిగ్నిటరీస్ అసోసియేటెడ్ విత్ IIULER గోవా ఇండియా చూస్తే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిలు,
న్యాయ కోవిధులు, దీని నిర్వహణ బాధ్యతలు మొత్తం కూడా వాళ్ళ పరిధిలోనే ఉంటాయి. అందుకనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో న్యాయ విద్యకి. గతంలో కూడా హైదరాబాద్లో నల్సార్ స్థాపించడంలో కానీ, అలానే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని స్థాపించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించారు. అదే తరహాలో ఇప్పుడు ఐఐయు, ఎల్ఈఆర్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి కేంద్రంగా న్యాయ విద్యా వ్యవస్థకు సంబంధించి, ఎందుకంటే ఆర్బిట్రేషన్, ఆర్గ్యుమెంట్స్, అలానే కేస్ ప్రొసీడింగ్స్కి సంబంధించి లీగల్ ఎడ్యుకేషన్, లీగల్ రీసెర్చ్, ఇలాంటి 5 రకాల అంశాలని ఇందులో మేళవించి ఈ సంస్థ ప్రబోధిస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అవుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమాగా చెబుతుంది.